ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపోజీ నగర్ క్రీస్తు సంఘము తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే పాపము మరియు దాని శిక్ష. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ పాపము మరియు దాని యొక్క శిక్ష అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, పాపానికి ఏ విధంగా శిక్ష అనిపించారో పాత నిబంధన కాలంలో మేము తెలుసుకొని హెచ్చరిక పొంది అటువంటి పాపం మేము చేయకుండా ఉండటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే పాపము మరియు దాని యొక్క శిక్ష. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. అలాగనే పాపము అంటే దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించకపోవటం పాపం. మానవుడు ఎప్పుడు దేవుని ప్రేమించడు అంటే పాపంలో ఉన్నప్పుడే ప్రేమించడండి. అంతేకాకుండా దైవ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే పాత నిబంధనలో పాపానికి వెంటనే శిక్ష వచ్చేసింది. పాత నిబంధన కాలంలో వెంటనే శిక్ష అమలు అయిపోయేదండి. కానీ కొత్త నిబంధనలు అయితే మనం కృపాకాలంలో ఉన్నాం. మనం దేవుడు ఎవరిని శిక్షించటం లేదండి. పాత నిబంధనలు అయితే ఇలాగ తప్పుగా మాట్లాడితే సేవకుని కానీ దేవుని కానీ ఆయనకి విరోధంగా ఏం చేసినా కూడా వెంటనే శిక్షలు వచ్చేసి, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం గనుక ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఎంతమంది ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా మారతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆఖరు వరకు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి దేవుడు ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. నోవాహు జలప్రళయంలో ఒక్క నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా పాపంలో పడిపోతే నరులను చేసినందుకు దేవుడు తన సంతాపము నొందాడండి. ఇటువంటి వారిని నేను చేశానని చెప్పి, ఇటువంటి వారిని నేను కోరుకున్నాను అని చెప్పి, తత్ఫలితంగా అప్పుడు యావత్ భూమి మీద నోవాహు కుటుంబం తప్ప ఎంతమంది అయితే సజీవంగా ఉన్నారో వారందరూ కూడా మృతులైపోయారు. అందరూ మృతులైపోయారండి. ఒక్క నోవాహు తప్ప, కుటుంబం తప్ప 8 మంది మాత్రం మిగిలారండి. ప్రారంభంలో ఆదాము అవ్వ మాత్రం మొట్టమొదటి భూమి మీద ఇద్దరు ఉన్నారు. తర్వాత మొత్తం అందరూ చనిపోతే 8 మంది మాత్రం మిగిలారండి భూమి మీద. మొత్తం భూమి మీద అందరూ చనిపోయిన తర్వాత ఆ జలప్రళయం 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురవటం ఆగిపోయిన తర్వాత దేవుడు నేనే సృజించి నేనే హతము చేశానా, మళ్ళీ ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదని చెప్పేసి, ఇటువంటి జలప్రళయం మళ్ళా ఎప్పుడూ కూడా రప్పించదని చెప్పేసి ఒక గుర్తుగా దేవుడు ధనుస్సుని ఏర్పాటు చేశాడు.
అందుకే మనకి తుఫాన్ల తర్వాత మనకి ధనుసు వస్తూ ఉంటుంది. 7 రంగుల్లో కనపడుతుంది ఆ ధనుస్సు మనకి ఇలాగ మనకి చూస్తుంటాం మనం. వర్షం తర్వాత వస్తుంటుంది ధనుసు ఆకాశంలో మనకి 7 రంగుల్లో కనపడుతూ ఉంటుంది. అది దేనికి గుర్తు అంటే ఆనాడు జలప్రళయంలో భూమి మీద ఉన్న వారు అందరూ హతమైపోయారు కనుక ఇంకెప్పుడు కూడా అలాగ చేయను అని చెప్పి దేవుడు అనుకుని దానికి ఒక గుర్తుగా దేవుడు ఆ ధనుసుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగైనా సరే మనుషులు మారలేదే. కానీ తర్వాత ఏమైందంటే ఎక్కడైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళను మాత్రమే దేవుడు కఠినంగా శిక్షించేవాడండి. సొదొమ గొమొర్రా పట్టణం ఆ కోవలోకి చెందుతూ ఉంటుంది. కనుక పాత నిబంధనలో కనుక మనం పాపము దాని యొక్క శిక్షలు కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. సంఖ్యాకాండంలో ఎక్కువగా మనకి దేవుడు చేసిన శిక్షలు మనకు కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయం మనము 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని చూద్దాం. మనం ఇశ్రాయేలు తన ప్రజల మీద జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. చూడండి, వాళ్ళు ఆ ఐగుప్తు నుండి విడిపించుకు తీసుకుని వస్తుంటే, బానిసత్వం నుండి విడిపిస్తే 430 సంవత్సరాల తర్వాత వీరే దేవునికి మొర్ర పెడితే దేవుడు మోషేను పంపి వారిని విడిపిస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సనగటం మొదలు పెట్టారండి. మోషే మీద, దేవుని మీద సనుగుతున్నాను వాళ్ళు. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను అని ఉందండి. అక్కడ గమనించే సణుక్కుంటున్నారండి. ఇక్కడ మేము అక్కడ ఉన్నప్పుడే బాగుండేది ఏంటి, అంత బానిసత్వంలో ఉంటే బాగుండేది అట్టిన వాళ్ళకి. దేవుడు ఒక శ్రేష్టమైన దేశంలోకి తీసుకుని వెళ్తుంటే సణుక్కున్నారండి. వెంటనే దేవుని కోపం రగులుకొని పాళెంలో ఒక కోన, అంటే ఇప్పుడు 4 కోనలు ఉంటాయి కదా, అక్కడ అగ్ని ఎగురుకుని అనేక మంది చనిపోయారండి. దేవుడు వాళ్ళ చేసిన తప్పుకి అక్కడ పనిష్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తబేర ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ రగులుకున్న అగ్ని అనమాట, దాని గురించి తబేర అని పేరు పెట్టారు అక్కడ. అలాగనే అక్కడ ఐగుప్తీయుల దయాదాక్షిణ్యం మీద బ్రతికేవారండి ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళకి కఠినంగా పని చేయించుకునేవారు, చాలా ఘోరంగా హింసించేవారండి వాళ్ళు. అయితే అటువంటి ఘోరమైన హింస నుండి, వాళ్ళ యొక్క బానిసత్వం నుండి దేవుడు విడిపిస్తే ఒక చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని దేవుడు ఆకాశం నుండి కురిపిస్తే అది ఉదయానికి పాడవలో పడితే వాటిని విసురుకొని ఒక చక్కగా పిండి చేసుకుని ఇంకా నూనె గీని ఏమీ లేకుండా కనుక పెనం మీద పెట్టుకుంటే ఒక అద్భుతమైన రుచిగల ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తే వాటిని ఆకాశం నుండి కురిపిస్తే తినేసి 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 వాళ్ళు సవిసారం లేని భోజనం అని చెప్పారు దాన్ని. ఇంకెప్పుడు చూసినా ఇదే తినాలా మేము, ఈ సవిసారం లేని భోజనమేనా, మాకు ఉల్లిపాయలు లేవు, మాంసం లేదు, దుంపలు లేవు, ఇలా మొదలు పెట్టారండి వాళ్ళు. చూడండి ఎంత ఘోరమో చూడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు కనుక మనం చూసినట్లయితే, వాళ్ళు మాంసం లేదని చెప్పి అనుకున్నారు కదా, వాళ్ళు విపరీతంగా మాంసం తినేవారు అంటుంది అక్కడ. మరి అయితే దేవుడు ఏం చేశాడంటే తరువాత యెహోవా సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను
ఒక దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసును. గమనించండి, ఇక్కడ మాంసం లేదన్నందుకు దేవుడు సముద్రపు గాలిని రేపగా, యెహోవా అనే ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ, అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఒక దినం అంతా కూడా నడిస్తే ఎంత దూరం అయితే ఉంటుందో, ఒక దినం ఒక వ్యక్తి నడిస్తే ఎంత దూరం అయితే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా పూరేళ్లను 2 మూరల ఎత్తున, పైకి ఎంత 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 ఎత్తండి, 2 మూరల ఎత్తున భూమి మీద నుంచి పూరేళ్లను పడజేశాడండి దేవుడు. అప్పుడు ఎప్పుడే చాలా రోజులు అయిపోయిందేమో వీళ్ళు మాంసం తిని, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొంచుండిరి. తక్కువ కూర్చుకునేవాడు 100 తిరుమల కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకనూ వారి పండ్ల సందున ఉండగా ఇంకా తింటానే ఉన్నారండి. వాళ్ళ కరువు తీరా తింటానే ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనును. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావు అని పేరంటండి. దేవుడు వాళ్ళు అడిగింది ఇచ్చాడండి. వాళ్ళు ఏదైనా సరే కావాలంటే దేవుడిని, తండ్రి మేము తినాలనుకుంటున్నాం తండ్రి, ఇస్తాడు దేవుడు, శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ ఇవ్వటం మానేసి దేవుడు ఒక శ్రేష్టమైన ఆహారం ఇస్తే సవిసారం లేని భోజనం అని చెప్పేసి దేవుడు ఇచ్చేది సవిసారం లేనిదా? కాదు కదా. సవిసారం లేదని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళకి ఆహారం ఇచ్చి ఆ ఆహారం నోట్లో ఉండగానే చాలామంది చనిపోవడం జరిగిందండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు మరలా తప్పు చేయకుండా ఉండటానికి దేవుడు చేస్తున్నాడండి. మనం తెలుసుకోవాలి. నేను ముందుగానే చెప్పాను, నేను పాత నిబంధన కాలంలో వెంటనే శిక్షలు వచ్చేసేయండి. ఇప్పుడు కొత్త నిబంధనలు రావటం లేదు. అందుకే యేసుక్రీస్తుని దూషిస్తున్నారు, యేసుక్రీస్తుని అవమానిస్తున్నారు, యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు. అసలు యేసుక్రీస్తు దేవుడైతే, ఆయనకి శక్తి ఉంటే ఎలాగెందుకు జరుగుతుంది? మా దేవుడే శక్తిమంతుడని మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వింటం లేదా? వింటున్నాడు. చూడటం లేదా? చూస్తున్నాడు. ఆయన ఆకాశము నుండి కనులెత్తి నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. ఆయన ఎంతమంది అయితే భూమి మీద సజీవంగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఆయన. కానీ అలా గనక చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గనక దేవుని కోపం రగులుకునే పాత నిబంధనలో జరిగినట్టే గనక కొత్త నిబంధనలో గనక జరిగినట్లయితే, మనము గనక కృపాకాలంలో లేకపోతే ఈవేళ ఒక్కడు మిగలడండి. వాళ్ళు తెలుసా మీకు? ఆనాడు జలప్రళయంలో అనేక మంది చనిపోతే దేవుడు ఎంతో బాధపడ్డాడండి. మళ్ళా అటువంటి పరిస్థితి నేను రాను అని చెప్పాడండి. లేదంటే వీళ్ళ ప్రపంచంలో 95% చచ్చిపోతారండి వాళ్ళ దేవుని ఉగ్రతకు గురైపోయి. కనుక అటువంటి పరిస్థితి రాకూడదని, చనిపోయేలోపు మారతాడేమో అని చెప్పేసి, ఆఖరి రోజైనా మారతాడేమో అని చెప్పి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇవాళ. ఆ అవకాశాన్ని చేతగానితనం అని చెప్పి అనుకున్నారండి మనుషులు ఇవాళ. దేవుడిచ్చే అవకాశాన్ని, దేవుడి క్షమించటాన్ని చేతకానితనం అనుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తును దూషించారో వాళ్ళ నోటి మాట రాకుండానే శిక్షించగల సమర్థుడు దేవుడు. ఎందుకు చేయట్లేదండి? తాను సృజించిన వారిని తన చేతులతో చంపకూడదని చెప్పి దేవుడు ఈ విధంగా చేస్తానని చెప్పి మనం అందరము కూడా గమనించాలి. ఇంకా కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 15 చూసినట్లయితే, మిరియాము అంటే మోషే యొక్క అక్క మరియు అహరోను అన్నలు మోషే అధికారం బట్టి తిరుగుబాటు చేశారండి. తన భార్య చనిపోతే కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కొంచెం నల్లగా ఉంటారండి, వాళ్ళు కూషి దేశపు స్త్రీలు. ఆ పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి నాయకుడిగా మోషేనా మేము పనిచేయమని చెప్పి అన్నందుకు మిరియాం కుష్టి వ్యాధి కలదైపోయిందని, వెంటనే కుష్టి వ్యాధి కలదైపోయిందని.
తను ఏర్పాటు చేసుకున్న తన దాసుని దూషించటం వల్ల, అక్కడ భూమి మీద దూషించండి వాళ్ళు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. గమనించండి, ఇక్కడ మనం భూమి మీద మాట్లాడుకునే ప్రతి మాట కూడా దేవుడు పరలోకంలో నుండి వింటున్నాడండి. ఆయన అన్నీ వేరొక గ్రంథంలో రాయబడుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదండి, దేవుడు అన్నీ కూడా భూమి మీద లెక్కలు చూడండి. దేవుడు తర్వాత చూస్తాడు లెక్కలు. అప్పుడు పక్కపక్కలు, వికవికలు, ఎటకారాలు, వాటికి సమాధానం అప్పుడు దొరుకుతుందండి. మీకు ఎలా ఉంటుందంటే, ప్రతి క్షణము కూడా ఎందుకు మేము క్రైస్తవులం కాలేదు, ఎందుకు మేము సత్యంలో జీవించలేదు అని ప్రతి దినము నిన్ను నువ్వు తిట్టుకుంటూ, నీ పూర్వీకులను తిట్టుకుంటూ, సత్యంలో నడిపించిన బోధకులను తిట్టుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకున్నందుకు, సత్యం మీద తిరుగుబాటు చేసినందుకు అనుక్షణం కూడా నువ్వు ఏమీ చేయలేని స్థితిలో భయంకరమైన బాధ అనిపిస్తూ నువ్వు జీవించవలసి వస్తుందండి. అలాగనే సంఖ్యాకాండం 13వ అధ్యాయం కనుక మనం చూసి 1 నుంచి 14 అలాగే 35 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యెహోషువ వేగు చూడమని చెప్పి పంపించినప్పుడు 10 మంది వేగువారు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు తప్పుడు 10 మంది గోత్రానికి ఒకటి చెప్పిన 12 మంది వెళ్తే 10 మంది తప్పుగా సమాచారం తీసుకొచ్చారంటే, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేం, మనల్ని వాళ్ళ చేతులను మనం తప్పించుకోలేం అని చెప్పి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించారు వాళ్ళు. అక్కడ ఈ మాటలు విన్న ఇశ్రాయేలు భయపడిపోయారండి వాళ్ళు. అయితే యెహోషువ, కాలేబు మాత్రం వారు మనల్ని ఏమీ చేయలేరని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆ 10 మంది ఏమైతే చెప్పారో దాని వైపే తిరిగారండి ఎక్కువ మంది. తత్ఫలితంగా ఆ 10 మంది చనిపోయారు దేవుని ఉగ్రతతోటి. ఎవరైతే పిరికితనంతో ఆ 10 మందికి సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా చంపబడినట్లుగా మనకి ఇక్కడ రాయబడిందండి. అంత భయంకరమైన శిక్షలు దేవుడు పాత నిబంధన కాలంలో విధించేవారండి. అలాగనే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32-36 చూసినట్లయితే, విశ్రాంతి దినమున కట్టెలేయటం వల్ల దేవుని ధర్మశాస్త్రము తృణీకరించను, అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేసేవారు. అంత కఠినంగా ఉండేది శిక్షలు అప్పట్లో. ఇంకా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 35 చూసినట్లయితే, ఇక్కడ 250 మంది కోరహు, దాతాహు, అభిరామ్ అనేవారండి. 250 మంది కూడుకొని ఇతరుల మోషే నాయకత్వంపై తిరుగుబాటు చేశారండి. ఇతనైనా నాయకుడు? మనం నాయకులం కాకూడదా? మనం సరైన వారం కాదా? మన ఈ గోత్రాల్లో పుట్టలేదా అని చెప్పేసి మోషే మీద, దేవుని మీద తిరగబడ్డారట వాళ్ళు. దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఎందుకు నాయకులుగా ఉండకూడదని చెప్పేసి. దేవునికి తెలుసు ఎవడ నాయకుడో, ఎవడ నాయకుడు కాదో, ఎవడ సరైనోడు కాదో దేవుడికి తెలుసు అండి. మోషే త్యాగం చేసినటువంటి వాడండి అతను. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడండి అతను. చిన్నతనం నుంచి కూడా ఆ ధర్మశాస్త్ర చిన్నతనం నుంచి కూడా దేవుని మార్గంలో నడిచినటువంటి వాడండి అతను. ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడండి దేవుని ద్వారా అండి అతను. అతని జీవితం అంతా త్యాగంతో కూడుకుంటుందండి. అక్కడ ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించడానికి భార్య బిడ్డలు కూడా విడిచిపెట్టినటువంటి వాడండి అతను చాలా కాలం. అటువంటి వాడి మీద మనం నాయకులుగా ఉండకూడదా, మనకు అర్హత లేదని చెప్పి అనుకున్నప్పుడు మోషే పట్టించుకోలేదు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు గనక మోషే పట్టించుకోలేదండి. మోషే గనక ఒక్క మాట చెప్పు ఉన్నట్లయితే వేరొక రకంగా ఉండేదండి. కానీ మోషే ఎప్పుడు ఎవరిని కూడా ఒక్కసారి తప్ప ఎప్పుడు కూడా ఎవరిని ఏమనలేదండి మోషే. దేవుని ఇల్లంతట్లోనే నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడండి. అప్పుడు చెప్పాడు దేవుడు,
ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ ఒక పక్క రమ్మన్నాడు. వారి కుటుంబాలందరినీ ఒక పక్కకు రమ్మన్నాడు. వచ్చిన తర్వాత నెర విడిచి ఆ 250 మందిని, కోరాహు, నాదాహు, అబీహులు, వీళ్ళందరినీ, కోరాహు, దాతాను, అభిరాములు, మరి 200 మంది వాళ్ళ పిల్లల్ని, భార్యల్ని నెరవిడిచి మింగేసినట్టుగా చూస్తున్నాం మనం. ఆ నెరవిడిచినప్పుడు వాళ్ళు పెట్టిన కేకలు, బొబ్బలు, అరుపులు అక్కడ భయంకరమైన వాతావరణం సృష్టించండి. అక్కడ చాలా భయంకర అడిగిపోయారండి. అంత నేను రోషము గల దేవుడిని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు, నేను రోషము గల దేవుడిని మాట్లాడుతున్నాను. అంత కోపం గలవాడండి యెహోవా. పాత నిబంధన కాలంలో అలా ఉండేదండి దేవుని యొక్క కోపం. ఇంకా సంఖ్యాకాండం 16:47-50 చూసినట్లయితే, ఇలాగ చంపేస్తే అయ్యో ఇంత ఘోరంగా శిక్షిస్తారా అని వాళ్ళ మీద ఎవరైతే సానుభూతి చూపించారో, ఆ ప్రజలను మోషే గురించి సనుక్కున్నారు. ఏంటి మోషే నాయకుడు కానందుకు, ఇలాగా మోషే ఎంతమంది చంపేయాలా అని అనుకున్నందుకు దేవుడు తెగులను పంపాను. అది నిలిపివేయబడక మునుపు సుమారు 15,000 మంది మరణించారండి. గమనించండి ఇక్కడ. అలాగనే ఇంకా ఒకసారి మోషే మీద, ఈ అరణ్యంలోకి మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చావా అని అన్నందుకు 21 సంఖ్యాకాండం 4 చూసినట్లు తాపకరమైన సర్పాలను పంపించి, ఆ సర్పాల చేత మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా సర్పాల చేత కనిపించేశాడు దేవుడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలుని కాకుండా మోయేబు కుమార్తెలతో పాపం చేశారు గనక, వ్యభిచారం చేసినందుకు వాళ్ళు ఒక దినాన్ని 24,000 మందిని తెగులు చేత చంపేశాడు దేవుడు, వ్యభిచారం చేసినందుకంటే. పాత నిబంధనలకు ఎంత భయంకరంగా ఉండే ఆయన శిక్షలు. కానీ ఇప్పుడైతే కృపాకాలంలో ఉన్నాం మనం. దేవుడు కృప చూపిస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశాలు మనకి ఇస్తున్నాడు. కనుక మన వేళ క్షేమకరంగా ఉంటున్నాం మనం. కనుక మనం ఎవరం కూడా పాపం చేయకుండా, పాపం యొక్క ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది కనుక ఇప్పుడు వెంటనే రాకపోయినా కూడా కానీ తర్వాత భయంకరమైన తీర్పుకి మనం గురవుతాం కనుక, ఆ పాపం నుండి విడిపించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు కనుక, మనం తప్పు చేస్తున్నా కూడా తండ్రి కృపాక్షను కూర్చుని ఉత్తరవాది అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేయటం వల్ల దేవుడు మనల్ని కలుస్తున్నాడు కనుక, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిక్షను జ్ఞాపకం చేసుకుంటూ మనం పాపం చేయకుండా పరిశుద్ధులైన యేసుతో కలిసి జీవిద్దాం, యేసుక్రీస్తులో జీవిద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. పాపము దాని యొక్క పరిణామం పాత నిబంధన కాలం ఎలా ఉండేదో తండ్రి, కానీ ఇప్పుడైతే కృపాకాలం ఉన్నావు తండ్రి. అందుకే తండ్రి మమ్మల్ని క్షమిస్తున్నావు తండ్రి. మారుమనసు కొరకు తండ్రి ఎదురు చూస్తున్నావు తండ్రి. ఎంతో గొప్ప కృప చూపించిన స్థితులు తెలియజేస్తూ, ఇవన్నీ కూడా మేము తెలుసుకొని అటువంటి పాపం మేము చేయకుండా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడలే చేయమని క్రీస్తునాను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.